ఆషాఢం లేదు, శ్రావణం లేదు. ఆ భయం లేకపోతే ఈ పాటికి సగం మంది గోడలు దూకేసేవారే. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని కారుని షెడ్డుకు పంపాలనుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం డిఫెన్స్ లో పడిందా? 10 మందితోనే చేరికలకు బ్రేక్ పడిందా? అనర్హత వేటు భయంతో మిగిలిన ఎమ్మెల్యేలు తొందరపడడం లేదా? తీర్పు ఎలా ఉంటుందో చూసాకే ఓ నిర్ణయానికి వద్దామని ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడ గప్చిప్ గా ఉన్నారా? ఫిరాయింపుల పర్వంలో కాంగ్రెస్ పంతం నెగ్గుతుందా? బీఆర్ఎస్ రిటార్ట్ ఫలిస్తోందా? ఒకటి, 2, 3 అని లెక్కలేసుకుంటూ పోతే ఆ అంకె 10కి చేరింది. ఇక అది 15 అవుతుందో 20 అవుతుందో, చివరిదకి 26 దాకా వెళ్లి అసెంబ్లీలో బీఆర్ఎస్ కనుమరుగైపోతుందేమో అనుకున్నారంతా. కాంగ్రెస్ ప్లాన్ కూడా అదే. 6-7 మంది తప్ప అంతా వచ్చేస్తారని అధికార పార్టీ లెక్కలేసుకుంది. కొందరికి కన్నుగీటారు. అవతల నుంచి కొందరు ఫ్లయింగ్ కిస్లు విసిరారు. ఆషాఢం అడ్డొచ్చింది, లేకపోతేనే ఈ పార్టీకి కేసీఆర్తో పాటే ఆ 4-5 మిగిలేవారని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరిపోతారని లెక్కలేసుకుంది. కానీ ఉన్న పదవి ఊడగొట్టుకునే కంటే ఎక్కడో చోట సేఫ్గా ఉండడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారట కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో కనీసం 25 మంది ఎమ్మెల్యేలు చేరతారని అంతా అనుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా అదే మాట చెబుతూ వచ్చారు. కానీ 10 దగ్గర ప్రతిష్టంభన ఏర్పడింది. గద్వాల ఎమ్మెల్యే దాగుడు మూతలతో పార్టీలో చేరిన 10 మందిని తిరిగి వెనక్కి వెళ్లిపోకుండా చూసుకోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్ పాలనలో తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంత పట్టుదలతో ఉన్నా ఇప్పట్లో ఆ టార్గెట్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. హైకోర్టు తీర్పుతో సమీకరణాలు మారిపోయేలా ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో హైకోర్టు తీర్పు కోసం అంతా వెయిటింగ్. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్. న్యాయ పోరాటంతోనే కాంగ్రెస్ ఎత్తుగళ్లను తిప్పికొట్టాలనుకుంటోంది గులాబీ పార్టీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. స్పీకర్కి కోర్టులు ఆదేశాలు జారీ చేయరాదని అడ్వకేట్ జనరల్ వాదించారు. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపు పిటిషన్లు 3 నెలల్లోగా పరిష్కరించాలని బీఆర్ఎస్ లాయర్ల వాదన వినిపించారు. ఎమ్మెల్యేలు రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారారని బీఆర్ఎస్ న్యాయవాది వాదించారు. మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టుల తీర్పులను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లని స్పీకర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ కేసును వాయిదా వేసింది హైకోర్టు. దీంతో ఏ క్షణమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్నే లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. మొదట్లో స్పీడ్ చూస్తే అదే జరుగుతుందనుకున్నారు. కానీ 10 మంది చేరికతోనే ఆగిపోయింది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ గట్టిగానే గొంతెత్తింది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఓసారి సభకు వచ్చి వెళ్లారు. పార్టీ మారిన 10 మందికి గట్టి షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. వారిపై అనర్హత వేటు వేస్తే మరెవరూ కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా చేయరనుకుంటోంది విపక్ష పార్టీ. ఒకవేళ హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకుంటే సుప్రీం దాకా వెళ్లైనా పోరాడాలనుకుంటోంది. ఇప్పటికే న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు పార్టీ నేతలు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై న్యాయ పోరాటంతో వెళ్లిపోదామనుకున్న ఎమ్మెల్యేలు కూడా ఆలోచనలో పడి ఆగిపోతారనేది బీఆర్ఎస్ వ్యూహం. పదవి ఉంటే ఉంటుంది, పోతే పోతుందన్న తెగువ అందరికీ ఉండదు. ఈ వీక్ పాయింట్ ని క్యాష్ చేసుకుంటూ ఇక ఎమ్మెల్యేలెవ్వరూ పార్టీ వీడకుండా అడ్డుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్. ఉన్న పదవులు పోగొట్టుకోవద్దని పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలిస్తోంది. మరో 15 మంది వస్తే తప్ప బీఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యం కాదు. బీఆర్ఎస్ లీగల్ ఫైట్తో ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. తలుపులు తెరిచిపెట్టినా కొత్తగా మరెవరూ వచ్చేలా లేకపోవడంతో రేవంత్ రెడ్డి మరో వ్యూహంతో ఉన్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. సామదాన భేదాలతో పని కాకపోతే దండోపాయమైనా ప్రయోగిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సభ బయట లోపల చికాకులు సృష్టిస్తున్న గులాబీ దళంపై కొరడా జులిపిస్తే ఊగిసలాటలో ఉన్న వాళ్లను ఆకర్షించవచ్చనే ప్లాన్తో రేవంత్ ఉన్నట్టు చెబుతున్నారు.
అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరిపై అనర్హత వేటు వేస్తే మరెవరూ స్పీకర్ పోడియం దగ్గరికి రారంటూ అసెంబ్లీలోనే హెచ్చరికలు చేశారు రేవంత్ రెడ్డి. అప్పట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన కేసీఆర్ స్ట్రాటజీనే ఫాలో అయ్యేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నా పడ్డచోటే గట్టిగా నిలబడతామని పార్టీ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. తెలంగాణలో సమీకరణాలు మారిపోతాయని, కాస్త ఓపిక పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చజెబుతున్నారు బీఆర్ఎస్ పెద్దలు. మరోవైపు తెలంగాణలో ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా అంత సానుకూలంగా లేదనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తారనే భయంతో చేరికలపై దృష్టి పెడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతో ఉంది హైకమాండ్. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసి శత్రుశేషం లేకుండా చూసుకుందామనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలకు ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. హైకోర్టు తీర్పొస్తే గానీ ఫిరాయింపులు ఉంటాయో ఆగుతాయో ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఓ క్లారిటీ వచ్చేలా లేదు.